Right. So some more charts. So far we have seen column and bar chart. Right. Yeah. Blank report. Yes. So we'll get the data and so last time ఇక్కడ నుంచి తీసుకొచ్చాం కదా data is in Excel. So ఇక్కడ Excel అని చూడండి దీని మీద క్లిక్ చేసి కూడా we can get the data. Import data from Excel. So ఎక్కడ ఉంది on desktop Superstore. Open. Right. Yeah. Orders. And load. Once you click on load, then we will get the data onto Power BI desktop. The transform మీద click చేస్తే we will connect to Power Query where we can modify our data. But as this is a clean data, we need not go for Power Query. So load. Right. Yeah. The difference between stacked and yes, we got the data. And the difference between stacked and column is stacked and cluster is stacked means one upon another. Cluster means next to each other. Right. Right. This is column. Right. Standing lines. One upon another. Stacked. Cluster means next to each other. Right. This is cluster. This is stacked. మరి 100% లో సో ఆల్ కాలమ్స్ హైట్ సేమ్ ఈక్వల్ గా ఉంటాయి. బట్ ఇది ఎప్పుడు వాడుతామంటే మీకు ఇక్కడ స్టాక్డ్ కానీ క్లస్టర్ కానీ 100% కానీ వెన్ యూ హ్యావ్ 3 ఫీల్డ్స్ అంటే సేల్స్ రీజియన్ సబ్ కేటగిరీ ఇట్లా మీకు 3 ఫీల్డ్స్ ఉన్నప్పుడు దీస్ ఆర్ కమింగ్ టు ద పిక్చర్ అండి. అదర్వైజ్ మీకు ఓన్లీ 2 ఫీల్డ్స్ అయితే దిస్ విల్ బి ఎ నార్మల్ కాలమ్ చార్ట్. దిస్ విల్ ఆల్సో బి ఎ నార్మల్ కాలమ్ చార్ట్. ఓకే, ఇది ప్లెయిన్ గా అన్ని ఒకే హైట్ లో ఉంటే దానివల్ల ఏమి యూజ్ ఉండదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే we must place or we must get third field onto the visual. That may be region, that may be category, that may be segment, that may be something else. Right? Yes, what formatting చూసాం. అట్లాగే టుడే విల్ సీ సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఈజియెస్ట్ చార్ట్స్. వెరీ ఫ్రీక్వెంట్ గా మీరు ఏ డాష్ బోర్డ్ చూసినా లేదా రిపోర్ట్ చూసినా ఖచ్చితంగా ఇవి ఉంటాయి. దట్ ఈస్ యా పై చార్ట్. రైట్. సో మనం చార్ట్స్ కా నేమ్స్ ఎలా వచ్చాయని చెప్పాము. మిడిల్, బోల్డ్, అట్లాగే యా ఫార్మేట్. చార్ట్స్ కా నేమ్స్ ఎలా వచ్చాయండి బేస్డ్ ఆన్ దేర్ షేప్స్. సో పై అనేది సర్కిల్లో ఉంటే మనం పై అంటాం కదా. రైట్. ఎస్. అలాగే వీటికి ఒక కలర్. ఇప్పుడు ఏంటంటే పేజ్ లో కలిసిపోయింది. దీని మీద టెక్స్ట్ బాక్స్ లో ఎందుకు టెక్స్ట్ బాక్స్ యూజెస్ టు రైట్ సమ్ టెక్స్ట్. రైట్. సో దీని మీద క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్, విజువల్ బోర్డర్, షాడో. రైట్, కొద్దిగా బెటర్ గా కనిపిస్తుంది. వీ కెన్ గివ్ సమ్ కలర్. రైట్. ఇండస్ట్రీలో పై చార్ట్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే ఎట్లా పడితే అట్లా వేయకుండా. రైట్. జస్ట్ ఏంటది ఆ రూల్స్ చూద్దాం. చూడండి, పై చార్ట్ డోనట్ చార్ట్ సిమిలర్ అండి. జస్ట్ షేప్ ఈజ్ డిఫరెంట్ అంతే. రైట్. దీనికి కూడా ఎఫెక్ట్స్, విజువల్ బోర్డర్, షాడో అండ్ ఫాంట్ సైజ్ 16, 1080 pixels. 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 1080
అపోస్ మ్యాథ్ బోల్డ్. ఓకే, రైట్. ఏం చెప్తున్నాం? బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ద ఇండస్ట్రీ. బెస్ట్ ప్రాక్టీస్, రైట్. సో కాలం చార్టు, బహర్ చార్టు ఎప్పుడన్నా 10, కొంచెం 10 అటు ఇటుగా, 10 to 15 ఆల్సో ఫైన్, రైట్. యునిక్ వాల్యూస్, డిస్టింక్ట్ వాల్యూస్ అంటాం. బట్ మీకు బెస్ట్ ప్రాక్టీస్ ఇక్కడ పై చార్ట్కి వచ్చేసరికి దెర్ ఈస్ ఏ రూల్ ఫర్ పై చార్ట్. ఏంటంటే అది, యూ షుడ్ ఆర్ వీ షుడ్ పికప్ ద వాల్యూ ఆర్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. వాల్యూస్ ఆర్ ఎలిమెంట్స్. వాల్యూస్ that is less than or equal to, అంటే దాన్నే మనం ఇలాగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉండాలి. ఏంటివి? మీరు తీసుకొచ్చే వాల్యూస్. అప్పుడు అది బెస్ట్ ఫిట్ అనమాట, రైట్. అంటే సింపుల్ వే, పికప్ the columns which are less than 5 distinct values. అంటే 5 యూనిక్ వాల్యూస్ ఉన్నవి తీసుకోవాలి. ఇప్పుడు రీజన్ ఉంది, నాకు ఎన్ని ఉన్నాయి? 4 రీజన్స్ ఉన్నాయి. కేటగిరీ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సబ్ కేటగిరీ ఎన్ని ఉన్నాయి? 17 ఉన్నాయి. సెగ్మెంట్ ఎన్ని ఉన్నాయి? ఐ హ్యావ్ 3. సో అట్లాగా, రైట్. ఇది నాట్ ఓన్లీ పై చార్ట్, డోనట్ కూడా సేమ్. పై డోనట్ రెండింటికి సేమ్. సో చూడండి, తీసుకొద్దాం నోట్స్. సో నాకు డేటా ఉంది. సో ఇదే వేర్ ఇస్ పై చార్ట్ అంటే దిస్ ఈజ్ పై చార్ట్, రైట్. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇది పేజ్లోకి పై చార్ట్ వచ్చింది చూడండి, రైట్. ఎస్, దిస్ ఈజ్ అవర్ పై చార్ట్. బట్ మనం వాల్యూస్ ప్లేస్ చేయాలి కదా. సో ఇక్కడ చూడండి, లెజెండ్, వాల్యూస్, డీటెయిల్స్, టూల్ టిప్ ఇట్లా ఉన్నాయి. మీరు నిన్న మొన్న చూసిన కాలము బార్ చార్ట్కి అక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ వచ్చినాయి. ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ ఆర్ డిఫరెంట్. అలా మీ విజువల్ని బట్టి ఫీల్డ్స్ మారుతూ ఉంటాయి. సో నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ టేకింగ్ రీజన్ ఇంటూ లెజెండ్. సో మరి పై చార్ట్ వచ్చిందా? నో, స్టిల్ రీజన్ వచ్చింది. రీజన్ ఈజ్ ఎ టెక్స్ట్ ఫీల్డ్, అక్కడ చూపిస్తుంది, రైట్. బట్ వెన్ యూ ప్లేస్ ద నెంబర్స్ దెన్ ఇట్ విల్ గెట్ ఏ పిక్చర్, రైట్. సేల్స్ పట్టుకొస్తున్నాను వాల్యూస్లోకి, ఇప్పుడు వచ్చింది. సో ఏం చూపిస్తుంది? మీరు పెద్ద జూమ్ కావాలంటే యూ కెన్ గో విత్ ఫోకస్ మోడ్. సో ఏం చెప్తుంది? స్లైసెస్ మొత్తం సర్కిల్ని స్లైసెస్ కింద డివైడ్ చేసింది, పార్ట్ కింద. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఎట్లాగా డిఫరెంట్ కలర్స్తో. సో ఏంటి? హైయెస్ట్ మీకు ఇక్కడ చూపిస్తుంది 31%. అది ఎక్కడి నుంచి? వెస్ట్ రీజన్లో సేల్స్ 31% ఆల్మోస్ట్. నెక్స్ట్ హైయెస్ట్ ఎక్కడ ఉందండి? 29, 21, 16, 29. ఇది ఎక్కడండి? ఈస్ట్లో సేల్, రైట్. అట్లాగే నెక్స్ట్ సెంట్రల్లో 21%, తర్వాత 16. లీస్ట్ ఎక్కడండి? ఫ్రమ్ సౌత్. సో ఇట్లా చూడగానే మనకు అర్థమైపోతుంది రీజియన్ వైజ్గా ఎక్కడెక్కడ ఏ సేలు ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది, ఏది హైయెస్ట్, ఏది లోయెస్ట్. బట్ ఇక్కడ ఎన్ని స్లైసెస్? ఇది మొత్తం ఎంటైర్ పై 1, 2, 3, 4, రైట్. అట్లాగే ఇక్కడ డిస్క్రిప్షన్ చూపిస్తుంది, ఈ వాల్యూస్ గురించి చూపిస్తుంది. ఇదేంటిదండి? దిస్ ఈజ్ కాల్డ్ లెజెండ్. Legend will explain about the picture or sales or values
through colors, different colors, then only we can understand. రైట్. అలాగే మీరు ఇక్కడ టూల్ టిప్ క్రషర్ ప్లేస్ చేస్తే ఒక టూల్ టిప్, యూ విల్ గెట్ ఏ టూల్ టిప్. సో జనరల్గా ఈ టూల్ టిప్ వైట్ కలర్లోకి చేంజ్ చేశాడు, బట్ ప్రీవియస్ బ్లాక్లో ఉండేది. దట్ ఈస్ గుడ్. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఫోకస్ మోడ్లో ఉన్నా. ఫోకస్ మోడ్లో ఉన్నాను. బ్యాక్ టు రిపోర్ట్. రైట్, ఇది. సో ఇక్కడ ఇందులో ఇంకో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 యూనిక్ వాల్యూస్ ఆర్ డిస్టింక్ట్ వాల్యూస్ అని చెప్పాం. దట్ ఈస్ ఫైన్. బట్ ఇంకొక బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, ఇప్పుడు ఒక పేజీలో ఒక విజువల్, ఇప్పుడు దీన్ని పెద్ద చేస్తే మనకు బాగానే కనపడుతుంది, బట్ ఒక పేజీలో ఒక విజువల్ కాదు, వీ విల్ హ్యావ్ 1 or more విజువల్స్. అలాంటప్పుడు ఇవి చిన్నవి అవుతాయి. ఈ చిన్నవి అయినప్పుడు ఈ సైజ్ ఏదైతే ఉందో పై, అది తగ్గిపోతుంది. సో ఎక్కువ స్పేసు ఈ లెజెండ్ ఆక్రమిస్తుంది. సో లెజెండ్ ఈజ్ ఆక్యుపైయింగ్ మోర్ స్పేస్. కాబట్టి లెజెండ్ అని తీసేస్తాం. మరి లెజెండ్ తీసేస్తే ఏ కలర్ దేనిదని ఎలా తెలుస్తుంది? తెలియదు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మేటింగ్లోకి వెళ్తే మినిమం ఫార్మేటింగ్ ఏంటండి? జనరల్, ఎఫెక్ట్స్, విజువల్ బోర్డర్, షాడో కొంచెం కనిపిస్తుంది. సో నెక్స్ట్ లెవెల్లో రైట్. సో లెజెండ్ నేను ఆఫ్ చేసేసాను. ఇప్పుడు నాకు తెలియదు ఏ కలర్ ఏ రీజన్ అనేది తెలియదు నాకు. అది ఉంటే తెలిసిపోతుంది. ఆర్ క్రషర్ పెట్టాలి. ఎందుకు? టూల్ టిప్ విల్ హెల్ప్ us టు గైడ్. నాకు క్రషర్ పెట్టి అది చూసి ఇలా కాదు కదా, అంటే గ్లాన్స్ కావాలి. సో అట్లాంటప్పుడు ఇది తీసేస్తాం. ఎందుకు? సైజ్ ఇంక్రీజ్ కోసం. ఇప్పుడు పెడితే సైజ్ తగ్గింది చూడండి, ఇక్కడ తెలిసిపోతుంది అలా ఉంది. సో దెన్ ఇప్పుడు చూడండి పెరిగింది. రైట్, అట్లాగా. సో నేను సైజ్ తీసేసాను. మరి తీసినప్పుడు నాకు అది క్లియర్ డిస్క్రిప్షన్ కావాలి. ఇక్కడ నెంబర్ ఉంది, పర్సంటేజ్ ఉంది, అంతే. దట్స్ ఇట్. ఎంత సేల్, ఎంత పర్సంటేజ్, ఎంత సేల్, ఎంత పర్సంటేజ్, అవి కూడా చిన్న చిన్నవి, అవి కూడా ఫార్మేట్ చేయాలి. ఇక్కడ x axis, there is no x axis and y axis for pie chart and donut chart, right? సో మరి ఎక్కడ ఫార్మేట్ చేయాలి? ఎస్, ఇక్కడ ఫార్మేట్ ఫీల్డ్లోకి వెళ్తే విజువల్, జనరల్ అని రెండు ఉంటాయి బేసిక్గా. విజువల్ పర్టికులర్ విజువల్కి సంబంధించి, జనరల్ అనేది కామన్ ఫర్ ఆల్ విజువల్స్, లైక్ టైటిల్, అలాగే జూము, ఈ లైన్, ఈ బోర్డర్స్, ఇవన్నీ ఇట్లాంటివన్నీ. సో మీరు ఒక్కసారి ఇక్కడ లెజెండ్ తీసేసాం. లెజెండ్ తీసినప్పుడు డీటెయిల్ లేబుల్స్ అని ఉన్నాయి. మీరు ఇది ఆఫ్ చేస్తే అసలు మొత్తం వెళ్ళిపోతాయి, నథింగ్ విల్. రైట్, దాన్ని ఆన్ చేసినప్పుడు మీరు కొంచెం కిందకు వస్తే ఇక్కడ లేబుల్ కంటెంట్ అని ఉంది చూసారా? యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ ఏం చూపిస్తుందంటే, ఇక్కడ డేటా వాల్యూ పర్సంటేజ్ ఇంతే చూపిస్తుంది. ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. రైట్, చూడండి. కేటగిరీ అంటే షోస్ కేటగిరీ చూపిస్తుంది. వెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఫార్మేట్ చేద్దాం, కొంచెం పెద్దది చేద్దాం. చూడండి దానివల్ల ఏమవుతుందంటే, రైట్, స్లైసర్ కలర్స్ కూడా యూ కెన్ చేంజ్. నాకు ఇది నచ్చలేదు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ చేంజ్ ద కలర్. అట్లా కలర్ కూడా యూ కెన్ చేంజ్. రైట్, అట్లాగే వన్ మోర్, ఈ రెండు ఒక దగ్గరగా ఉన్నాయి కదా. రైట్, ఎస్, అట్లా యూ కెన్ చేంజ్ ద కలర్స్. ఆ స్లైసెస్ యొక్క కలర్స్ కూడా యూ కెన్ చేంజ్ ఎక్కడ? స్లైసెస్లో. రైట్, అట్లాగే విజువల్, లెజెండ్, వాల్యూస్. రైట్, వీటి సైజ్ ఇంక్రీజ్ చేస్తాను చూడండి, 12, బోల్డ్, అలాగే థిక్ కలర్, థిక్ బ్లాక్. సో ఇప్పుడు నౌ ఫైన్. రైట్, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. రైట్, డీటెయిల్ లేబుల్స్. ఇక్కడ డీటెయిల్ లేబుల్స్లోకి వెళ్తే మీకు కేటగిరీ అంటే అది వెస్ట్, సౌత్ అట్లా చూపిస్తుంది. అట్లా కాదు, ఇంకా ఉన్నాయి డేటా వాల్యూస్. ఇట్ షోస్ ఓన్లీ వాల్యూస్. అట్లా కాదు, పర్సంటేజ్ టోటల్, ఓన్లీ పర్సంటేజ్లో చూపిస్తుంది. మీకు ఎంత పర్సంటేజ్ ఫ్రమ్ ఈ ఏరియా నుంచి వచ్చింది, వెస్ట్ రీజియన్. ఎంత పర్సంటేజ్ ఈ ఏరియా నుంచి వచ్చింది, ఈస్ట్ రీజియన్. ఎంత పర్సంటేజ్ ఈ ఏరియా నుంచి వచ్చింది, సెంట్రల్ రీజియన్. ఎంత పర్సంటేజ్ అంటే టోటల్ ఎక్కువ పర్సంటేజ్ ఎక్కువ ఉంది ఇక్కడ ఈ రీజన్ నుంచి. అంటే వెస్ట్ రీజన్ నాకు మంచి సేల్స్, మంచి బిజినెస్ జరుగుతుంది. ఎక్కడైతే సేల్ ఎక్కువ జరుగుతుందో అక్కడ ప్రాఫిట్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. రైట్, ఇక్కడ ఈస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఇది, నెక్స్ట్ లెవెల్లో ఇది. సో ఈ నెంబర్స్ అనేవి కనపడుతున్నాయి. అట్లాగే ఇంకా ఉన్నాయి. సో ఇవన్నీ ఇండివిజువల్ గా, కేటగిరీ ఒకటి, డేటా వాల్యూ ఒకటి, పర్సెంటేజ్. ఇప్పుడు 2-3 కలిపి చూడండి. ఇప్పుడు వెస్ట్ అంటే కేటగిరీ ప్లస్ పర్సెంటేజ్. రైట్, నెక్స్ట్ లెవెల్లో మీకు డేటా వాల్యూ, పర్సెంటేజ్, టోటల్. ఇది బై డిఫాల్ట్ వస్తుంది. మనం వేయగానే వచ్చింది ఇది, డేటా వాల్యూ ప్లస్ పర్సెంటేజ్. అలాగే లెజెండ్ ఎలాగో బై డిఫాల్ట్ వస్తుంది కాబట్టి దట్ ఈస్ గుడ్ టు అండర్స్టాండ్, కాబట్టి అట్లా వస్తుంది.
బట్ మనం ఏం చేస్తాం, విజువల్ సైజ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి లెజెండ్ తీసేస్తాం. లెజెండ్ ఎప్పుడైతే తీసేస్తారో అప్పుడు డేటా వాల్యూస్ లోకి వచ్చి లాస్ట్ వన్ ఆల్ డీటెయిల్ లేబుల్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. సో ఇందులో సౌత్ ఆ కేటగిరీ నేమ్ ఉంటుంది, డేటా పాయింట్ ఉంటుంది, పర్సంటేజ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. నౌ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. అలాగే టూల్ టిప్ విల్ ఆల్వేస్ హెల్ప్ అస్, రైట్. అలాగే ఇక్కడ మీరు చూస్తే జనరల్ లోకి వస్తే రైట్ టైటిల్. సో ఈ టైటిల్ ని కూడా ఫార్మాట్ చేద్దాం. చూడండి 14, 20 బోల్డ్. అలాగే వీ కెన్ గివ్ ఏ బ్యూటిఫుల్ కలర్, యా మిడల్. మీకు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా యూ కెన్ చేంజ్. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం చేంజ్ చేయొచ్చు, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం, రైట్. సో ఇది పై చార్ట్. ఏం చెప్పారండి పై చార్ట్? సో ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినవి, ఫస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇక్కడ నాకు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఫిట్ అయింది. తర్వాత లెజెండ్ ని వి మస్ట్ రిమూవ్, ఎందుకంటే ఎక్కువ ప్లేస్ ఆక్రమిస్తుంది. సో అది తీసేసిన తర్వాత దెన్ మనం ఏం చేయాలి ఇమీడియట్ గా, సో ఎక్కడ రైట్ విజువల్ ఈ డీటెయిల్ లేబుల్స్ లోకి వెళ్ళి ఆల్ డీటెయిల్ లేబుల్స్ పిక్ చేయాలి. అది విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్. అలాగే ఇక్కడ మీరు కర్సర్ పెడితే టూల్ టిప్ ఉంది, టూల్ టిప్ ని కూడా చేద్దాం చూడండి. రైట్ టూల్ టిప్. సో ఏంటండి టెక్స్ట్ కలర్. సో ఐ విల్ చేంజ్ ఇట్ టు వాల్యూ, ఓకే రైట్. అట్లాగే ఎస్ background, that should be black, so somewhat better appudu. So it is explaining, right? yes, ఇది పై చార్ట్. మనం ఏం రాసాం సార్ ఇక్కడ, దిస్ ఈజ్ పై చార్ట్. వస్తున్నా పై చార్ట్. సో కావాలంటే చూడండి ఫోకస్ మోడ్, రైట్, ఇది బాగానే ఉంది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనం ఏమన్నాం, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అన్నాం కదా. సో ఆల్ ఆఫ్ సడన్ నేను ఇక్కడ ఈ రీజన్ తీసుకొచ్చాను, దట్ ఈస్ ఫైన్. నెక్స్ట్ కేటగిరీ తీసుకొస్తాను, దట్ ఈస్ ఆల్సో ఫైన్, ఎందుకంటే 3 స్లైసెస్. సో ఆఫీస్ సప్లైస్, టెక్నాలజీ అండ్ ఫర్నిచర్. ఫర్నిచర్ నుంచి 32%, టెక్నాలజీ ఈజ్ హైయెస్ట్ ప్లేస్, ఈజ్ ఇన్ హైయెస్ట్ ప్లేస్ 36% బిజినెస్ ఫ్రమ్ టెక్నాలజీ. నెక్స్ట్ ప్లేస్ ఫర్నిచర్, నెక్స్ట్ ప్లేస్ ఆఫీస్ సప్లైస్, నెక్స్ట్ ప్లేస్ ఆఫీస్ సప్లైస్, రైట్. అట్లా కాదు నేను కేటగిరీ తర్వాత సెగ్మెంట్, ఐ హ్యావ్ సెగ్మెంట్, నా కన్జ్యూమర్స్ డివైడ్ చేశాను. ఇదిగో కన్జ్యూమర్ నుంచి ఆల్మోస్ట్ 50% ఆఫ్ మై బిజినెస్ ఈజ్ ఫ్రమ్ కన్జ్యూమర్స్. నెక్స్ట్ 30% ఫ్రమ్ కార్పొరేట్ లెవెల్ బిజినెస్. నెక్స్ట్ హోమ్ అండ్ ఆఫీసెస్, రైట్. ఇది కూడా బాగానే ఉంది. ఇట్లా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అయితే బెస్ట్ ఫిట్ ఇన్ ద ఇండస్ట్రీ, బెస్ట్ ఫిట్ అండి. అట్లా కదా ఆల్ ఆఫ్ సడన్ నా దగ్గర సబ్ కేటగిరీస్ ఉన్నాయి చూడండి, 17 ఉన్నాయి. సో చూడడానికి బాగుంటుంది, బట్ మనం ఒక మాట చెప్పుకున్నాం నిన్న మొన్న, the main motive behind any visualization is easy to understand. పర్వాలేదు, మీరు ఇది అర్థం చేసుకుంటా ఉంటారా, ఓకే. నెక్స్ట్ ఐ హ్యావ్ స్టేట్స్. ఇప్పుడు చూడండి ఎన్ని కష్టమవుతున్నాయి. స్టేట్స్ నాకు 49 ఉన్నాయి. ఇవన్నీ చూడడానికి బాగుంటాయి, ఎఫెక్టివ్గా ఉంటాయి, అదేదో ఒక డిజైన్ లాగా, బట్ అది ప్రాక్టికల్ గా దాన్ని అనలైజ్ చేయడానికి కష్టం అవుతుంది. పోనీ ఇది కూడా కొంతమంది అర్థం చేసుకుంటా ఉంటే, ఐ హ్యావ్ సిటీస్ అండి, సో మెనీ సిటీస్ ఉన్నాయి. ఇది ఇంకా కష్టం, కానీ బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి, రైట్. అట్లాగే దాని తర్వాత ఐ హ్యావ్ ప్రొడక్ట్స్, కస్టమర్ నేమ్స్, పోనీ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదిగోండి ఏం చెప్తారు, నేను చూసి ఏం చెప్తాం, ఏం అర్థం చేసుకుంటాం, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రజెంటింగ్ ఇన్ దిస్ చార్ట్, రైట్. అట్లాగా బెస్ట్ ఫిట్. అలాగే కేటగిరీ, ఇలాగా కేటగిరీ ఎందుకు, దిస్ ఇస్ బెస్ట్, ఈజీ టు అండర్స్టాండ్. ఆర్ సెగ్మెంట్, ఏది సెగ్మెంట్, దిస్ ఇస్ ఆల్సో ఓకే, 3 స్లైసెస్. అలాగే వీ హ్యావ్ రీజియన్ 4, దిస్ ఇస్ ఆల్సో గుడ్. సో అది విషయం, రైట్. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ రాస్తాను చూడండి. ఫోకస్ మోడ్ ఏంటండి, మీరు ఫోకస్ మోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత వన్స్ యూ క్లిక్ ఆన్ ఫోకస్ మోడ్, ఏం చేస్తుంది ఇది, ఫర్ బెటర్ అండర్స్టాండింగ్
better visualization or size becomes bigger, and visualization size becomes bigger. ఎందుకు ఇది? For our better understanding. రైట్. అట్లాగే మీకు నార్మల్ మోడ్, దీని బ్యాక్ టు రిపోర్ట్ అని ఉంటుంది అక్కడ. బ్యాక్ టు రిపోర్ట్. సో ఇది ఎందుకండి? టు గెట్ బ్యాక్ టు నార్మల్ పొజిషన్. టు గెట్ బ్యాక్ టు నార్మల్ పొజిషన్. రైట్. అట్లాగే ఫార్మేటింగ్ లో సో మెనీ థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేస్తే, విజువల్ మీద క్లిక్ చేస్తే ఎస్, ఫార్మేటింగ్ లోకి వెళ్తే విజువల్, స్పెసిఫిక్ గా ఈ విజువల్ కి సంబంధించి ఇందులో మెయిన్ గా చేసేవి ఎస్ వి విల్ ఆఫ్ ద లెజెండ్. దెన్ ఒకసారి ఆఫ్ చేసిన తర్వాత మీరు డీటెయిల్ లేబుల్స్ లోకి వెళ్తే ఇక్కడ డీటెయిల్ లేబుల్స్, ఈ డీటెయిల్ లేబుల్స్ అనేది మనకి మిగతా చార్ట్స్ లో డేటా లేబుల్స్ అని ఉంటుంది. ఏముంటుందండి? డేటా లేబుల్స్. ఇఫ్ యూ కన్వర్ట్ దిస్ విజువల్ ఇంటూ ఎస్ కాలమ్ చార్ట్, దెన్ ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది? మీరు ఫార్మేటింగ్ లోకి వెళ్తే ఎస్ డేటా లేబుల్స్. రైట్. అది పై చార్ట్ కి అలా మారుతూ ఉంటాయి. దట్ వుడ్ బి డీటెయిల్ లేబుల్స్. ఓకే. సో దీనిలో మనం లాస్ట్ వన్ పికప్ చేయాలి. ఎందుకంటే ఇందులో అన్నీ ఉంటాయి. కేటగిరీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, పర్సంటేజ్ ఉంటుంది. ఓన్లీ పర్సంటేజ్ కావాలంటే ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ మెజారిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. అట్లాగే వాల్యూస్, ఇవన్నీ కూడా ఇక్కడ మన నెంబర్స్, అలాగే బోల్డ్, కలరు, ఎస్ యూ కెన్ చేంజ్ ఇట్, అదొక పార్ట్. అట్లాగే స్లైసెస్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద స్లైసెస్ కలర్స్, ఎస్, ఎందుకు పక్కన డిఫరెంట్ కలర్స్ ఉంటే ఈ బ్లూ ఇది కలిసిపోయి పెద్ద కనపడదు. సో డిఫరెంట్ కలర్స్, ఆర్డ్ కలర్స్ ఉంటే అవి కొంచెం డిఫరెంట్ గా కనపడతాయి ఈజీగా. సో అట్లాగే లెజెండ్ రిమూవ్ చేసేస్తాం. అలాగే జనరల్ లోకి వెళ్తే టైటిల్. రైట్. ఈ ఎఫెక్ట్స్ లోకి వెళ్తే ఎస్ యూ కెన్ అప్లై బ్యాక్గ్రౌండ్ కలర్. మీరు ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అలా అప్లై చేయొచ్చు, బట్ అవసరం లేదు. రైట్. ఎస్, ఇది పై చార్ట్. సిచ్యువేషన్ ఏంటి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నప్పుడు వాడతాం. ఇందులో ఇంకో పాయింట్ ఏంటి? దీనికి సంబంధించి వి మస్ట్ రిమూవ్ ద లెజెండ్ రిమూవ్ చేస్తాం. అది బెస్ట్ ప్రాక్టీస్. సో అన్ని పాయింట్స్ రాయాలంటే దట్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. బోల్డ్ అంత నోట్స్ అయిపోతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పటికే మన లాంగ్ 5 to 6 months పట్టేది. సో కాబట్టి ఎలాగో బ్యాకప్ ఇస్తాను కాబట్టి అవి చూసి మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్స్ ఎలాగో రాస్తాను. పై చార్ట్ కి, డోనట్ చార్ట్ కి లెజెండ్ విల్ బి రిమూవ్డ్. అలాగే అది బెస్ట్ ప్రాక్టీస్. ఖచ్చితంగా రిమూవ్ చేయాలని కాదు, బెస్ట్ ప్రాక్టీస్. ఎందుకంటే సైజింగ్ విల్ ఇంక్రీజ్. రైట్. ఎస్. అట్లాగే డీటెయిల్ లేబుల్స్ లోకి వెళ్ళి యూ షుడ్ లేబుల్స్ వీ షుడ్ పికప్ ఆల్. చూడండి ఇక్కడ ఉంటుంది. రైట్. డీటెయిల్ లేబుల్స్ లోకి వెళ్తే ఆల్ డీటెయిల్ లేబుల్స్ పికప్ చేయాలి. ఇవి మెయిన్ గా నడిచేవి. ఆల్ డీటెయిల్ లేబుల్స్. రైట్. అట్లా. ఎస్. ఇక దీనికి డోనట్ చార్ట్ కి ఏంటి డిఫరెన్స్? బోత్ ఆర్ సిమిలర్ అండి. జస్ట్ షేప్ ని బట్టి చేంజ్ అవుతా ఉంటాయి. జస్ట్ షేప్ అంతే. డోనట్ చార్ట్ అనేది డోనట్ షేప్ లో ఉంది కాబట్టి దానికి ఇచ్చారు. రైట్. నెక్స్ట్ అది చూద్దాం. చూడండి, ఇది అది సేమ్. దీనికి సేమ్ రూల్, దానికి సేమ్ రూల్, ఏం నథింగ్ డిఫరెన్స్. రైట్. ఎస్. రీనేమ్ డోనట్ చార్ట్. ఎస్. డోనట్ చార్ట్. సో దీనికి పై చార్ట్ కి బోత్ ఆర్ సేమ్ రూల్స్ అండి. ఏం డిఫరెన్స్ ఏం లేదు. రైట్. డోనట్ ఏంటంటే డోనట్ షేప్ లో ఉంటుంది. దట్ ఈజ్ ఓన్లీ ద డిఫరెన్స్. ఎఫెక్ట్స్, విజువల్ బోర్డర్, షాడో,
రైట్. ఎస్. రైట్. సో ఇప్పుడు ఈ విజువల్ ఉంది కదా, కాపీ కాపీ విజువల్. రైట్. నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. రైట్. సింప్లీ కంట్రోల్ వి. బట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అంటే ఎట్లా వేయాలి? ఫ్రమ్ ద స్క్రాచ్ అంటే ఇదిగోండి ఇక్కడ డోనట్ ఉంది, డోనట్ చార్ట్. దాని మీద క్లిక్ చేస్తే యూ విల్ గెట్ పిక్చర్ ఆన్ చార్ట్ విజువలైజేషన్ ఆన్ యువర్ రిపోర్ట్ పేజ్. సో ఇక్కడ కూడా సేమ్ వాల్యూస్, లెజెండ్ వాల్యూస్, డీటెయిల్స్, టూల్ టిప్ ఇలా ఉన్నాయి చూడండి. రైట్. సో నేనేం చేస్తాను, అగైన్ రీజన్ పట్టుకొద్దాం చూడండి, లెజెండ్. అలాగే సేల్స్ ఇంటూ వాల్యూస్. పైకి దీనికి డిఫరెన్స్ ఇదే. రైట్. సో మీరు పై చార్ట్ ని దీని మీద క్లిక్ చేసి సింప్లీ డోనట్ చార్ట్ మీద క్లిక్ చేస్తే కూడా దట్ విల్ ఆల్సో బి కన్వర్టెడ్ ఇంటూ డోనట్. సో అంటే ఫాస్టెస్ట్ అనమాట, ఫార్మేటింగ్ ఇవన్నీ కాకుండా. రైట్. సేమ్ రూల్స్ మీరు ఇక్కడ ఏదైతే అప్లై చేస్తున్నారో అవన్నీ సేమ్ రూల్స్. ఫార్మేటింగ్, స్లైసెస్, మీరు కలర్స్ చేంజ్ చేయొచ్చు, యూ కెన్ చేంజ్ ద కలర్. రైట్. అట్లాగే ఎస్. రైట్. సో అట్లాగే బ్యాక్గ్రౌండ్, జనరల్, ఎఫెక్ట్స్, విజువల్ బోర్డర్, షాడో, ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే యూ కెన్ గివ్ అండి. అట్లాగే ఈ వాల్యూస్ ఫస్ట్ ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ద లెజెండ్, బట్ వీ కెనాట్ అండర్స్టాండ్. సో కాబట్టి డీటెయిల్ లేబుల్స్ లోకి వెళ్ళి రైట్ ఆల్ డీటెయిల్ లేబుల్స్, దట్ ఈస్ ఫైన్. అలాగే వాల్యూస్ ఇంక్రీజ్ చేద్దాం చూడండి, చిన్నగా ఉన్నాయి. 11 బోల్డ్ థిక్ బ్లాక్. రైట్. అట్లాగా. సో ఇది తీసేద్దాం, ఇంకా రిమూవ్. రైట్. దిస్ ఈజ్ డోనట్. సో ఇది కూడా అంతే, సేమ్ షేప్ డోనట్ అంతే. రైట్. ఇప్పుడు నేను చూడండి, రీజన్ ప్లేస్ లో కేటగిరీ ఏంటంటే ఆఫీస్ సప్లైస్ 31% ఉంది. టెక్నాలజీ ఎంతండి? 36% ఉంది. బిజినెస్, ఫర్నిచర్ 32%. సో టెక్నాలజీ. సో క్లాక్ వైజ్ లో వస్తుంది చూడండి, 1 2 3. సో బిజినెస్, సో లీస్ట్ ఇది హైయెస్ట్. ఓకే, ఇది హైయెస్ట్ ఇక్కడే కదా, 12. ఇది 6, ఇది 3, ఇది 9. సో క్లాక్ వైజ్. రైట్. ఎస్. అట్లాగే ఇఫ్ ఐ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సబ్ కేటగిరీ పట్టుకొచ్చాను అనుకోండి. సో ఫీల్డ్స్ ఎక్కువ అయిపోయినాయి, 17 సబ్ కేటగిరీస్ ఉన్నాయి, దాన్ని అనలైజ్ చేయడం కష్టం ఎట్ ఏ గ్లాన్స్. కాబట్టి ఇవి బెస్ట్ ఫిట్ కాదు అనేది. అలాగే ప్రొడక్ట్ నేమ్స్ చూడండి, సో మెనీ ప్రొడక్ట్స్ ఉన్నాయి నా బిజినెస్ లో. ఇది చూడడానికి బాగుంది, బట్ దట్ ఈస్ నాట్ బెస్ట్ ఫిట్. రైట్. సో అందుకనే మరి ఇది ఎలా చూపించాలి? ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎట్లా చూపిస్తారు దీన్ని? మన కాలం చార్ట్ లోనో బార్ చార్ట్ లోనో ఎస్ టాప్ 5 ఆర్ టాప్ 10 తీసి చూపిస్తారు, అంతే కదా. 700 మంది కస్టమర్లు ఉన్నారు ఇందులో, 700 మంది కస్టమర్లు ఉన్నారు. 700 మంది కస్టమర్స్ ని మీరు రిప్రజెంట్ చేయాలా? నాకు ఎవరు హైయెస్ట్ కస్టమర్స్ ఎవరు ఉన్నారు, టాప్ 10 కస్టమర్స్ ఎవరు బేస్డ్ ఆన్ సేల్స్, పోనీ లీస్ట్ 5 కస్టమర్స్, లీస్ట్ 10 కస్టమర్స్ ఎవరు బేస్డ్ ఆన్ సేల్స్ అనేవి చూపిస్తారు. అక్కడ వాడేది కాలం ఆర్ లేకపోతే బార్ చార్ట్. సో అట్లా ఇవన్నీ ఎలా వస్తాయంటే వేస్తుంటే వస్తాయి, ఎవరో ఏదో చెప్పేసి బుక్కిష్ లాగా కాదు, నేర్చేసుకుని అలా బట్టి పట్టేసి అట్లా వేయాలని కాదు. మనకి మన బ్రెయిన్ కి మనం చూస్తున్న కొద్ది చేస్తున్న కొద్ది అర్థమవుతుంది. ద మెయిన్ మోటివ్ ఆఫ్ ఎనీ విజువలైజేషన్ షుడ్ నాట్ బి చేంజ్, అది మారకూడదు. ఈజీ టు అండర్స్టాండ్, ద ప్రైమరీ రూల్. రైట్. సో ప్రస్తుతానికి రీజన్ పట్టుకోదాం. సో దిస్ ఈస్ ఫైన్. అలాగే డోనట్ వర్సెస్ పై వర్సెస్ డోనట్ ఏం తేడా ఉందండి? ఏం లేదు, షేప్ ఒక్కటి తప్పితే. సో బట్ ట్రెండింగ్ ఏంటంటే డోనట్ ఎక్కువ వాడతారు. ఇప్పుడు రీసెంట్ గా నేను ఉన్న టైంలో పైయే ఉండేది, డోనట్ తర్వాత వచ్చింది. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పై వర్సెస్, మీకు ట్యాబ్లు కూడా విని ఉంటారు కదా, ద సో కాల్ ట్యాబ్లు. ఇప్పుడు అయిపోయింది దాని పని. రైట్. ఇది మీకు కాపీ విజువల్, paste, control V. Right. This is donut.
దిస్ ఈజ్ యువర్ డోనట్, రైట్. అట్లాగే కాపీ విజువల్, పేస్ట్. సింప్లీ యూ కెన్ చేంజ్, జస్ట్ క్లిక్ ఆన్. చూడండి నేను ఇలా చేంజ్ చేస్తుంటే ఒక రెడ్ మార్కర్ వస్తుంది. దట్ ఈస్ ఫర్ ప్రాపర్ అలైన్మెంట్ అండి. కరెక్ట్ గా ఆ పేజ్ కి సెంటర్ అది, రైట్. ఆ పేజ్ సెంటర్. బట్ నేను పక్క విజువల్ తో కరెక్ట్ గా అలైన్ చేశాను చూడండి, రైట్. దీని మీద నేను వచ్చి పై చాట్ అన్నాను అనుకోండి, దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ పై. ఇది పై వర్సెస్ డోనట్. పై ఎట్లా ఉంటుంది, డోనట్ ఎట్లా ఉంటుంది అంతే. బట్ లేటెస్ట్ డాష్ బోర్డ్స్ రిపోర్ట్స్ లో ఇది చూపిస్తూ ఉంటారు. సో ఇది కూడా చూపించచ్చు, అదేం లేదు. ఇది ఓల్డ్ అని, ఇది ఏదో ట్రెండింగ్ అని అట్లా అని కాదు, రైట్. ఎస్, ఇక్కడ డోనట్ కి సంబంధించి వెరీ ఓకే. ఎస్, సో ఏం చెప్తున్నారంటే నోట్. సో ఇదే డోనట్ చార్ట్ if you want to prepare in other tools, if we want అంటే అదర్ టూల్స్ ఇన్ ద సెన్స్ అదర్ దాన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో కూడా చాలా ఈజీగా వస్తుంది, రైట్. if you want to prepare or create donut chart in other tools like Tableau అలాంటి టూల్స్ లో కనుక చేయాలంటే ఇట్ ఈజ్ a bit typical, a bit very typical, difficult, right. ఎందుకంటే we need to write some code, right. We need to in power అంటే స్టెప్స్ విల్ బి మోర్ అండి. స్టెప్స్ విల్ బి మోర్. సమ్ ఫార్ములాస్ కానీ కోడ్ కానీ రాయాల్సి ఉంటుంది. డైరెక్ట్ గా ఇక్కడ పవర్ బిలో మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినట్టు ఏమి వచ్చేది అక్కడ, సింపుల్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినట్టు అక్కడ రాదు. బట్ పవర్ బిఐ ఇట్ ఈజ్ వెరీ ఈజీ. ఇలా కంపేర్ చేస్తూ చెప్పాలంటే బోల్డ్ అని ఉన్నాయి డిఫరెన్సెస్, ఉన్నాయి, రైట్. ఎస్, అట్లాగే పై వర్సెస్ డోనట్, దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఇక ఫార్మేటింగ్ అన్ని మీరు ఒకసారి క్లాస్ చూసి దెన్ చేయాలి. ఎక్కువ ఫార్మేటింగ్స్ కోసం కూడా ఎక్కువ టైం కేటాయించకూడదు. బట్ అదన్నీ రియల్ టైంలో ప్రాక్టీస్తో వస్తాయి. ఏం చూసాం సార్? పై మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి డాష్ బోర్డ్లోని రెండిట్లో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏదైనా చూడండి, ఏ రిపోర్ట్, ఏ డాష్ బోర్డ్, పై ఆర్ డోనట్, ఒక కాలం కానీ బార్ కానీ, ఒక లైన్ చార్ట్ కానీ, ఒక మ్యాప్ కానీ, ఇవి కామన్ గా ఉండేవి. అలాగే సమ్ కార్డ్ డిస్ప్లేస్ ద వాల్యూస్. అలాగే ఎక్సెల్ అయితే స్లైసర్స్ కంపల్సరీ ఉంటాయి ఇంటరాక్షన్ కోసం, రైట్. అట్లాగే ఇంకో చార్ట్ ఉంది, చూద్దాం చూడండి. దట్ ఈజ్ ఫినల్ చార్ట్. సో ఇది కూడా షేప్ ను బట్టే ఆ నేమ్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఇట్స్ షేప్. ఫినల్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ ఫిల్టర్, రైట్. మా సైడ్ అయితే దీన్ని గరాట్ అంటారు, మరి ఇక్కడ ఏమంటారు నాకు తెలియదు కానీ, రైట్. సో ఫినల్ అనేది షేప్ ని బట్టి దానికి ఆ పేరు పెట్టారు. సో ఎఫెక్ట్స్, విజువల్, బోర్డర్, షాడో, అండ్ వీ కెన్ గివ్ సమ్ కలర్. సో ఫినల్ ఎలా ఉంటుందండి మనందరూ తెలుసు కదా. గౌర అంటారన్న, ప్రసాద్ అన్న, గౌర. సో మీరు ఇట్లా చూస్తే ఈ షేప్ లో ఉంటది, రైట్. అంటే మనం ఎందుకు వాడతాం, దీన్ని ఫిల్టర్ చేయడానికి వాడతాం, రైట్. ఇట్లా ఇది టాప్ లో, ఎట్ ది టాప్ లో వైడ్ ఇన్ రేంజ్. మీరు బాటమ్కి వెళ్ళేసరికి నేరో అయిపోతుంది చూడండి, రైట్. సో ఈ షేప్ లోనే మీకు చార్ట్ వస్తుంది, ఈ షేప్ లోనే మీకు చార్ట్ వస్తుంది. అది టాప్ ఇట్స్ వైడ్ అండ్ బాటమ్కి వెళ్ళేసరికి మీకు నేరో అయిపోతుంది. కాబట్టి దాన్ని ఫినల్ చార్ట్ అని పేరు పెట్టారు. ఈ టాప్ లో ఉన్నది సైజ్, బిగ్గర్ విడ్త్, బిగ్గర్ సైజ్ ఏదైతే ఉందో అది హైయెస్ట్ సైజ్.
ఏదైతే తక్కువ విడ్త్ ఉందో అది లీస్ట్ సేల్ అన్నమాట. దాన్ని అలా రీడ్ చేయాలి. మీరు ఇలా చూస్తే ఇది ఫైనల్ గా అది ఒక ఫినల్. దట్స్ ఏ ఫినల్, రైట్? అందుకని ఆ షేప్ వచ్చింది. అది ఆ పేర్లు అందుకే చెప్పే కదా నేను, చార్ట్స్ లో మెజారిటీ అన్ని చార్ట్స్ కి 99% చార్ట్స్ అన్ని ఆ నేమ్స్ ఎలా వచ్చినాయంటే బికాస్ ఆఫ్ దేర్ షేప్స్. రైట్, రాద్దాం చూడండి ఇది. ఎస్, ఎఫెక్ట్స్, విజువల్ బోర్డర్, షాడో, అండ్ we can give some color, right? దీనికన్నా this is good, right? Bold 16 math, right? ఇంకా అదర్ ఫార్మాట్స్ కూడా ఉంటాయి, కాస్మిక్, రైట్? ఏంటండి ఫినల్? వాట్ ఈస్ ఫినల్ మీన్స్? రైట్, ఇట్స్ ఏ పైప్ అండి. ఇట్స్ ఏ ఫినల్, యాక్చువల్లీ ఇట్స్ ఏ పైప్ ఆర్ ట్యూబ్, రైట్? సో ఇది ఎలా ఉంటుంది? దట్ ఈస్ వైడ్ ఆన్ ద టాప్, రైట్? narrow, wide on the top, narrow at the bottom. బాటమ్ లో narrow ఉంటుంది, రైట్? ఈ ఫినల్ చార్ట్ ఏం కన్వే చేస్తుంది? ఫినల్ చార్ట్. సో ఫినల్ చార్ట్ కన్వేస్ వాట్ ఇట్ కన్వేస్ అంటే బిగ్గర్ సైజ్ ఆర్ బిగ్గర్ విడ్త్, బిగ్గర్ సైజ్ ఆర్ బిగ్గర్ విడ్త్. అంటే హౌ టు రీడ్ దిస్ చార్ట్, అది కూడా ఇంపార్టెంట్. చార్ట్ని ఎలా రీడ్ చేయాలి? ఇంకొంచెం ముందుకెళ్తే వస్తుంది. ట్రీ మ్యాప్ లో ట్రీ ఉండదు, వాటర్ ఫాల్ లో వాటర్ ఉండదు, బట్ ఎలా రీడ్ చేయాలి దట్ ఈస్ డిఫరెంట్. దానికి టెక్నిక్స్ ఉన్నాయి, అట్లాంటివన్నీ వస్తాయి, రైట్? బిగ్గర్ సైజ్, బిగ్గర్ విడ్త్, హ్యావింగ్ హయ్యర్ higher values or bigger sales or profits, whatever it is, right? Right, the shapes like funnel kabatti, therefore it is known as funnel chart. The shape is like funnel, funnel. So therefore అడుగుతారు అప్పుడప్పుడు, కాస్త అక్కడక్కడ తిక్కవాళ్ళు ఉంటారు, ఎందుకు ఈ పేరు వచ్చింది? ఇట్ ఈస్ పేరు తెలుసుకుంటే జాబ్ వచ్చే. మెయిన్ డేటా మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. పేరు ఎలా వచ్చిందన్న తెలుసుకున్నంత మాత్రం అయిపోద్దా సార్? బట్ తెలుసుకుంటే మంచిది. ఫోర్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫినల్ చార్ట్, రైట్? ఎస్, ఇప్పుడు చూద్దాం చూడండి ఒక చార్ట్, రైట్? ఎస్, ఎక్కడ ఉందండి? ఇదిగోండి, దిస్ ఈస్ ద వన్. ఫినల్ అని ఉందో చూసారు ఇక్కడ. సో వన్స్ యూ క్లిక్ ఆన్ ఫినల్, విజువల్ మీద క్లిక్ చేయని చూడండి, అది కూడా అలాగే వచ్చింది మీకు. సో వైడ్ ఆన్ ద టాప్, మీరు గ్రాడ్యువల్ గా కిందకి వెళ్తుంటే ఏమవుతుంది చూడండి. ఇట్ ఈజ్ ఎ షేప్ లైక్ ఫినల్, రైట్? ఎస్. సో మరి వాల్యూస్ పట్టు రావాలి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ కేటగిరీ వాల్యూస్, మీరు ఇందాక డోనట్ చూడండి, ఆర్ డోనట్ ఆర్ పై, దెన్ యూ విల్ హ్యావ్ అదర్ లెజెండ్ వాల్యూస్. అలాగే మీకు కాలం చార్ట్ కానీ బార్ చార్ట్ కానీ వెళ్తే అక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇట్లా ఉన్నాయి వాల్యూస్ ఇట్లాగా. సో ఈచ్ విజువల్ ని బట్టి ఆ ఫీల్డ్స్ అనేవి చేంజ్ అవుతాయి. అకార్డింగ్ టు ఫీల్డ్స్ ఫార్మాటింగ్ విల్ ఆల్సో బి చేంజ్. బట్ ప్రైమరీగా ఫార్మాటింగ్ అంటే గంటల కూర్చొని అద్దం ముందు కూర్చొని మేకప్ వేసుకున్నట్టు కాదు. మినిమం సెట్టింగ్స్ ఉండాలి, దట్స్ ఇట్. దానికి టైం వేస్ట్ చేయకూడదు, ద మెయిన్ మోటివ్ ఆఫ్ ఎనీ విజువల్ ఈస్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్, అంతే, రైట్? సింపుల్ గా ఉండాలి ఎప్పుడు కూడా, రైట్? సరే, నాకు ఇక్కడ కేటగిరీ, ఇదివరకు ప్రీవియస్ వర్షన్స్ లో ఇక్కడ గ్రూప్ అని ఉండేది. అఫ్ కోర్స్ వాల్యూస్.
సో ఈ కేటగిరీలోకి నేను ఏం తీసుకొస్తానంటే వీ హ్యావ్ సబ్ కేటగిరీస్ కదా. ఎస్ చూద్దాం. ఇక్కడ కూడా అంతే, లైక్ కాలం బార్ చార్ట్ లాగా 10 to 15 ఇస్ ద డిస్టింక్ట్ వాల్యూస్ ఉంటే దట్ ఈస్ గుడ్. సో తీసుకొచ్చాను, బట్ వచ్చిందా? రాలా. సో మెజారిటీ కేసెస్ విజువల్స్ లో ఏమవుతుందంటే వెన్ యూ ప్లేస్ ద నెంబర్స్ ఆర్ వెన్ యూ త్రో ద నెంబర్స్ అంటు ద విజువల్, దెన్ ఓన్లీ విజువల్ విల్ బి క్రియేటెడ్. సో నేను సబ్ కేటగిరీ పట్టుకొచ్చే ఇట్స్ ఏ టెక్స్ట్ ఫీల్డ్, టెక్స్ట్ డేటా టైప్. బట్ సేల్స్ కానీ ప్రాఫిట్ కానీ ఏంటి, దోస్ ఆర్ నెంబర్స్, నెంబర్ డేటా టైప్. సో సేల్స్ చూడండి, వాల్యూస్ లో తీసురండి, దెన్ ఇట్ ఈస్ క్రియేటెడ్. సో చూడండి హైయెస్ట్ సేల్ ఎక్కడ ఉంది, టాప్. ఎక్కడి నుంచి అండి, ఫోన్స్ హైయెస్ట్ సేల్. మీరు దీన్ని కన్వర్ట్ చేయండి, దెన్ ఎక్కడికి ఏమొచ్చింది, హైయెస్ట్ ఫోనే. ఇది ఈ రిప్రజెంటేషన్. అదే బార్ అనుకోండి, దిస్ ఈస్ ద రిప్రజెంటేటింగ్, దిస్ ఈస్ హౌ రిప్రజెంటేటింగ్ ఇన్ బార్. ఇది కాలం, ఇది ఫినల్. బట్ దీన్ని కూడా వాడతారు మీరు డాష్ బోర్డ్స్, బార్ చార్ట్స్ లో చూస్తే దీన్ని కూడా వాడతారు. బట్ ఇక్కడ కూడా సేమ్ దానికిలానే రూల్స్ ఏంటివి, 10 to 15 మధ్యలో ఉంటే బెస్ట్ ఫిట్. అఫ్ కోర్స్ ఇక్కడ 17 ఉన్నాయి, నో ప్రాబ్లం. మరి అలా అని చెప్పి తీసుకొచ్చి 3 వేస్తానంటే బాగోదు. మళ్ళీ కేటగిరీ వీ హ్యావ్ 3, చండాలంగా ఉంది అది, రైట్. అలాగే సెగ్మెంట్ వీ హ్యావ్ 3, అది కూడా అంత నెప్పలేదు, రైట్. అలాగే ఐ హ్యావ్ రీజియన్స్, సమ్ వాట్ బెటర్, ఇంకోటి ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ గుడ్ లుకింగ్. సో కాబట్టి సబ్ కేటగిరీ అట్లీస్ట్ 15 దాకా ఉన్నాయి, 15+ అంటే ఇంకో 2 అటు ఇటుగా ఉన్నాయి, రైట్. అట్లాగే దీనికి కూడా ఫార్మేటింగ్ ఉంటుంది. సో చూడండి, దీనికి నో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంది. అలాగే చార్ట్ కి టైటిల్ ఉంది. ఈ టోటల్ మీరు ఈ పర్సెంటేజ్ చూడండి, టోటల్ పైన ఇది మొత్తాన్ని ఫస్ట్ 1ని 100% తీసుకుంది మాస్టర్. ఫస్ట్ 1ని 100% తీసుకుంది. ఫస్ట్ ఫార్మేట్ చేద్దాం, సో దట్ మనకు కొంచెం విజిబిలిటీ బాగుంటుంది. సో జనరల్, దెన్ ఎఫెక్ట్స్, విజువల్ బోర్డర్, షాడో, రైట్, కొంతవరకు కనపడుతుంది. అట్లాగే ఇఫ్ యూ వాంట్ టు గివ్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఎస్ యూ కెన్ గివ్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్, దట్ ఈస్ ఫైన్. అట్లా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు, ఓకే, బాగాలేదు, రైట్, తీసేద్దాం. అట్లాగే రైట్, ఇక్కడ ఉన్న ఈ యాక్సెస్ ని చూడండి, దాన్ని కూడా చేంజ్ చేద్దాం, రైట్. విజువల్ కలర్స్ చేంజ్ చేయొచ్చు. డేటా లేబుల్స్ ఆఫ్ చేయండి, ఎస్, ఈ డేటా లేబుల్స్ వెళ్ళిపోయినాయి, బట్ దట్ ఈస్ ఉండాలి, బాగానే ఉంటుంది, రైట్. అట్లాగే కేటగిరీ లేబుల్స్ అంటే ఇవ్వండి, కేటగిరీ లేబుల్స్ ఆఫ్ చేయండి, ఇవి లూజ్, మరి కరెక్ట్ గా సెంటర్ అయింది. బట్ కేటగిరీ లేబుల్స్ కావాలి కదా, తెలియాలి కదా. సో కేటగిరీ లేబుల్స్, సో వాల్యూస్ కొంచెం ఇంక్రీజ్ చేస్తాను, 11, బోల్డ్. అట్లాగే ఇఫ్ యూ వాంట్ టు గివ్ సమ్ కలర్, అదర్ కలర్స్ యూ కెన్ గివ్. సో రియల్ టైంలో రెడ్ ఏం ఎవరు సార్, మెజారిటీ బ్లూ, బ్లాక్ ఇట్లా ఉంటాయి. సో విల్ గో విత్ బ్లాక్, రైట్. ఎస్, ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. పైన టాప్ లో ఏముంది, ఫోన్స్ ఉంది, రైట్. ఇక్కడ డేటా లేబుల్స్ ఏవి, వాటిని కూడా కొంచెం బోల్డ్, ఎస్, రైట్, బోల్డ్, యా, చాలు. హైయెస్ట్ ఇక్కడ ఇప్పుడు చూడండి, కావాలంటే ఈ కలర్ కూడా వీ కెన్ చేంజ్. బ్లూ బై డిఫాల్ట్ ఇట్ టేక్స్, ఏ విజువల్ అయినా చూడండి, బై డిఫాల్ట్ మెజారిటీ ఫిల్స్ విత్ బ్లూ. ఎందుకంటే మోస్ట్ పీపుల్ యాక్సెప్టెడ్, ప్లెజెంట్ గా ఉంటుంది, మోస్ట్ పీపుల్ యాక్సెప్టెడ్. సో అందుకనే అలాంటివి డిఫాల్ట్ గా పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గో విత్ బ్లాక్, ఆర్ ఐ కెన్ గో విత్ రెడ్, రైట్. ఇది అన్ని చూడడానికి బాగుంటాయి, చక్కగా ఐకి వెంటనే క్యాచీగా ఉంటాయి. బట్ అవి కొద్దిగా భయంకరంగా ఉంటాయి కాబట్టి వాటిని యాక్సెప్ట్ చేయరు. సో బ్లూ, థిక్ బ్లూ, సమ్ వాట్ బెటర్, మరీ లైట్ బ్లూ కాకుండా, రైట్. ఇక్కడ ఏం చెప్తుందండి, క్రషర్ ఇక్కడ ప్లేస్ చేస్తే అఫ్ కోర్స్ టూల్ టిప్ ను కూడా చేద్దాం. చూడండి, జనరల్, బై డిఫాల్ట్ వైట్ కలర్ ఇచ్చేసాడు టూల్ టిప్, బట్ ప్రీవియస్ క్లాసెస్ లో, ప్రీవియస్ వర్షన్స్ లో అలా ఉండేది కాదు, రైట్. ఎస్, టెక్స్ట్, ఇవన్నీ కూడా ఏముందండి, ఇక్కడ నేను ఇక్కడికి వచ్చి కాపీ పేస్ట్ చేస్తే అవన్నీ ఫార్మాటింగ్స్ వచ్చేస్తాయి ఇక్కడ. బట్ మీరు అలా కాపీ పేస్ట్ చేయడానికి అలవాటు పడొద్దు. మీరు ప్రాక్టీస్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేస్తేనే ఓపిక్గా, దానికి ఇవ్వాల్సిన టైం దానికి ఇవ్వాలి. సో బేబీ కూడా వెంటనే బయటికి రాదు కదా, దానికి కొంత టైం ఉంటే ఆ తర్వాతే బయట. అలాగే ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది, రైట్. వేర్ ఇస్ టూల్ టిప్, దిస్ ఈస్ ద వన్. టెక్స్ట్, సో ఏంటండి, కలర్ చేంజ్, ఎస్, బోల్డ్, బోల్డ్ వద్దులేండి, రైట్. వాల్యూ కలర్ వైట్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది, ఎస్, బ్లాక్ ఉంచండి,
ఆర్ బ్లూ, ఎందుకు బ్లాక్? బ్లూ రైట్, అది కూడా బ్లూ ఉంటే కొద్దిగా బాగాలేదు. రైట్, బ్లాక్. ఓకే, సో చూడండి ఇప్పుడు సరే, ఆ బ్లాక్ ఎల్లో కూడా తీసేసి వైట్ లో పెట్టేస్తే బాగానే ఉంటుంది. దట్ ఈస్ ఫైన్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ బార్ ఏదైతే ఉందో అన్నిటికన్నా ఫస్ట్ బార్ 100% చూపిస్తుంది. అంటే ఏది హైయెస్ట్ ఉంటే దాన్ని 100% తీసుకుంది. దాని సబ్ కేటగిరీ ఎక్స్ప్లెయిన్స్ ఫోన్స్ అని. అలాగే పర్సెంట్ ఆఫ్ ఫస్ట్ లో అంటే దాన్నే ట్రేడ్ మార్క్ గా తీసుకుంది, దాన్నే బెంచ్ మార్క్ గా తీసుకుంది. 100%, దానిలో 100% ఉంది. దాని వాల్యూ కూడా చూపిస్తుంది. కిందకి రండి. ఇప్పుడు చూడండి, సబ్ కేటగిరీ చైర్స్, సమ్ ఆఫ్ ది సేల్స్, ఎస్ దాని నెంబర్ చూపిస్తుంది అక్కడ. అలాగే పర్సెంట్ ఆఫ్ ఫస్ట్, అంటే ఫస్ట్ ఇది, దానిలో ఇది ఎంత పర్సెంట్ అంటే 99.86. పర్సెంట్ ఆఫ్ ప్రీవియస్, దీనికి ముందు కూడా అదే కదా, అందుకని సేమ్ పర్సెంటేజ్ ఉంది అక్కడ. ఇప్పుడు రండి కిందకి, థర్డ్ వన్. నేను ఎక్కడున్నాను? థర్డ్ వన్ లో ఉన్నాను. థర్డ్ వన్ ఏంటది? స్టోరేజ్. దాని వాల్యూ సమ్ ఆఫ్ ది సేల్స్ చూపిస్తుంది. పర్సెంట్ ఆఫ్ ఫస్ట్ అంటే ఫోన్స్ లో ఎంత పర్సెంటేజీ. అలాగే పర్సెంట్ ఆఫ్ ప్రీవియస్, దీనికి ముందేది చైర్స్ ఉంది, చైర్స్ లో ఎంత పర్సెంటేజీ, అందుకే వాల్యూస్ అక్కడ డిఫర్ అయినాయి. అట్లా అలా ఇది ఎవరు క్యాలిక్యులేట్ చేశారు? మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇది మాన్యువల్ గా మనం క్యాలిక్యులేట్ చేయాలంటే పర్సెంటేజ్ ఫార్ములాలు ఇవన్నీ వేసి ఈచ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి ఫార్ములాస్ వేసి మాన్యువల్ గా చేసి చూపించాలి. దట్ ఈస్ టిపికల్ ఇన్ ఎక్సెల్. బట్ ఇది ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు? ఈ క్యాలిక్యులేషన్స్ అంతా పవర్ బిఐ ఇట్ సెల్ఫ్. పవర్ బిఐ ఇట్ సెల్ఫ్ అంటే ఈ పేజ్ ఇట్ సెల్ఫ్. ఈ పేజ్ ఈజ్ డెవలప్డ్ కంప్లీట్లీ ఏఐ అండ్ ఎంఎల్, మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జస్ట్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే వాల్యూస్ క్యాలిక్యులేట్ అవుతున్నాయి. రైట్, అఫ్ కోర్స్ ఈ విజువల్ కూడా కొంత సపోర్ట్ చేస్తుంది. విజువల్ ఇట్ సెల్ఫ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. రైట్, అట్లాగా. రైట్, ఇది. సో అలాగే ఇక్కడ ఒక చార్ట్ ఉంది చూడండి, టాప్ లో ఏంటండి చార్ట్ టైటిల్. రైట్, ఇక్కడ ఎస్ జనరల్ టైటిల్ మీరు తీసేస్తే పోతుంది అది. రైట్, బట్ టైటిల్ ఈజ్ రిక్వైర్డ్. ఏంటంటే నేను సమ్ ఆఫ్ అని తీసేస్తున్నాను చూడండి. అట్లాగే 14 విల్ బికమ్ 20 బోల్డ్. సో మిడిల్ అలైన్మెంట్ రెడ్ ఎప్పుడు కూడా బాగోదండి. సో యా, రైట్, ఎస్. ఇట్లా ఫినల్ చార్ట్ కన్వేస్ ఈ టాప్ లో ఏదైతే ఉందో హైయెస్ట్ విడ్త్, బిగ్గర్ సైజ్ షోస్ ద బిగ్ వాల్యూ. అంటే సేల్ దీనిది ఎక్కువ, నెక్స్ట్ సేల్ దీనిది ఎక్కువ, నెక్స్ట్ సేల్. ఈ లీస్ట్ లో ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద లీస్ట్ సేల్స్. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇవి దీని పర్పస్ ఏంటి అంటే, మెయిన్ పర్పస్ అలాగా, అంటే ఏది టాపు ఏది లోయెస్ట్ తెలుసుకోవడానికి. అలాగే ఇక్కడ క్యాలిక్యులేషన్స్ లో కూడా ఈ లీస్ట్ అంటే ఫస్ట్ టాప్ లో ఉన్నది ఫోన్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్స్ అనే ఫీల్డ్ లేకపోతే చైర్స్ విల్ బికమ్ 100%. సో దాంతో కంపారిజన్ జరుగుతాయి. అలాగే దీని ముందున్న దాంతో కూడా కంపారిజన్ జరుగుతుంది. సో దట్ ఈస్ గుడ్ ఫర్ ఎనాలిసిస్, అర్థం చేసుకోవచ్చు. రైట్, అట్లాగా ఈ మూడు చార్ట్లు వెరీ సింపుల్. ఈ చార్ట్స్ వెరీ సింపుల్ బట్ వెరీ యూస్ఫుల్ ఇన్ రియల్ టైమ్. ఏ రిపోర్ట్ లో చూస్తే ఓ డోనట్ ఉంటుంది, ఈ మూడిట్లో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇఫ్ యూ గో ఫర్ డోనట్, ఇఫ్ యూ గో ఫర్ రిపోర్ట్ ఆర్ డాష్ బోర్డ్, ఎయిదర్ ఎక్సెల్ ఆర్ పవర్ బిఐ ఆర్ ఎనీ అదర్ బిఐ టూల్స్, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఫినల్ కానీ పై కానీ డోనట్ కానీ పక్క, అందులో ఏం డౌట్ లేదు. రైట్, పై ఆర్ డోనట్, అలాగే కాలము, అలాగే కాలం కానీ బార్ కానీ, అలాగే లైన్ కానీ, అలాగే ట్రెండ్. లైన్ చార్ట్స్ ఎప్పుడు వస్తాయంటే ట్రెండింగ్, ముఖ్యంగా డేట్ అండ్ టైం ఫీల్డ్స్ ని ప్లేస్ చేసేది లైన్ చార్ట్ లో. అది అక్కడ మనం నేర్చుకుందాం, నెక్స్ట్ వస్తాయి ఇవన్నీ. రైట్, సో ఈ రోజు ఇంతవరకు చాలండి. టుమారో ఇదేంటండి, దిస్ ఈజ్ ఫినల్ నోట్స్. టుమారో వీ మే నాట్ హ్యావ్ క్లాస్ అండి, ఎందుకంటే మా పాపకి ఎగ్జామ్ ఉంది, కొంచెం తీసుకెళ్ళాలి. అది మళ్ళీ వచ్చేసరికి లేట్ అయిపోతుంది. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు ఉండవు, ఎందుకంటే మార్నింగ్ జరిగింది ఈవినింగ్ జరుగుతుంది. సో కాబట్టి నేను మెసేజ్ చేస్తాను. ఒకవేళ రేపు లేకపోతే ఎల్లుండి యాజ్ యూజువల్ క్లాస్ ఉంటుంది. రైట్, సో ఇవి చూస్తే వచ్చేస్తాయి. బట్ ఇక్కడ ట్రికీ ఏంటంటే ఏది ఎప్పుడు వేయాలి అనేది ఫస్ట్ పాయింట్. అలాగే నెక్స్ట్ ఛాలెంజ్ ఫార్మేటింగ్. ఈ రెండే గుర్తుపెట్టుకోవాలి. కలర్స్, ఎస్ మనం అనుకున్న డిఫరెంట్ కలర్స్ ఇవ్వచ్చు, బాగానే ఉంటుంది.
రైట్. కలర్స్ బ్లాక్ కూడా బాగానే ఉంది. రైట్. అట్లాగే ఇంకా డిఫరెంట్ కలర్స్. రైట్. రెడ్ ఇది కూడా బాగానే ఉంది. బట్ ఎన్ని పెట్టినా కానీ అవన్నీ రియల్ టైంలో అంత నెప్పవు. ఇలాంటి కలర్స్ పెట్టినవారు విల్ హ్యావ్ ఏ సెపరేట్ ప్రోటోకాల్, గైడ్ లైన్స్ ఉంటాయి. ఈ ఫాంట్ ఉంది చూసారా, ఈ ఫాంట్ కూడా మెజారిటీ 11 దాటి వెళ్ళొద్దు అని చెప్తారు. 11 దాటి వెళ్ళొద్దు అని చెప్తారు. ఇక్కడ ఉన్న టైటిల్ ఇవి కూడా 2022 మ్యాక్స్. ఇవి కూడా దీనికి కూడా 14, 12 to 14 మ్యాక్స్. ఇవన్నీ ఒక కంపెనీ, అన్ని స్టాండర్డ్స్ ఒకే కంపెనీకి, అన్ని కంపెనీస్కి ఒక లా ఉండవు. వాళ్ళ క్లయింట్స్ని బట్టి, ఆ కంపెనీస్ ఉన్న బిజినెస్ని బట్టి వాళ్ళ క్లయింట్స్ డిసైడ్ చేసుకుంటారు. సో వాళ్ళు చెప్తారు మనం అలా వెళ్ళాలి. రైట్. ఎస్. రైట్. దిస్ ఈజ్ ఫేర్ ఎనఫ్ ఫర్ టుడే అండి. విల్ మీట్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో అగైన్.